నేటి పంచాంగం వివరణ ఆగస్టు 26, 2024 సోమవారం. నేటి ప్రత్యేకత శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, రాత్రి 2:22 వరకు. నక్షత్రం కృత్తిక, మధ్యాహ్నం 3:58 వరకు. యోగం వ్యాగత, రాత్రి 10:15 వరకు. కరణం బాలవ, మధ్యాహ్నం 2:59 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2:22 వరకు. వర్జం ఉదయం 7:43 నుండి 9:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:32 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి సాయంకాలం 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:38 నుండి ఉదయం 9:11 వరకు. యమగండం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:36 నుండి 3:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:04 సూర్యాస్తమయం సాయంకాలం 6:30. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు బంధువులతో అకారణ మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే విలువైన పత్రాల మరియు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు ముందుకు సాగక నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఈరోజు మందకోడిగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ తప్పకపోవచ్చు. అలాగే మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మేషరాశి వారికి రుణ ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు మేషరాశి వారు ఎవరైతే విదేశీ యానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు వివాహ విషయంలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి అనేక రకాల నష్టాలనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక బంధువర్గంతో విభేదాలు అనేవి ఈరోజు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఇక మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో పొరపాట్లు దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈరోజు వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని స్థాన మార్పుల వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే చంద్ర అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే ఈరోజు ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు.
ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారి ఈరోజు విదేశీయానం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారి రోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లకు ఎటకేలకు కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. అలాగే ఈరోజు సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోటే ఉన్న ఒత్తిడిలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఉన్నతాధికారుల ముందు తమ నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. మంచి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. సినీ రంగం వారికి మంచి లాభం కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఊహించని అవకాశాలను అందుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ సభ్యుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. నూతన వస్తు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు ఆ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇక మిథున రాశి వారు ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక అన్యోన్య దాంపత్యం అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను అత్యధికంగా పొందగలుగుతారు. అలాగే పెద్దల ద్వారా ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఉత్సాహంగా అన్ని పనులను చేపడతారు. అలాగే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యపరుస్తాయి. ఇక ఈరోజు ఇళ్ళని, స్థలాలని కొనుగోలుకు ముందుకు వస్తారు. అలాగే ఆదాయం అవసరాలకు తగినంతగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఉద్యోగాల్లో
లో విధులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. ఇక మంచి పేరు ప్రఖ్యాతులను కూడా పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్య రంగాల వారికి సమస్యలు తీరిపోతాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు కనబడుతున్నవి. రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున రాశిలోని విద్యార్థులు విదేశీ విద్య అవకాశాన్ని పొందుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల అండదండలతో పదోన్నతులను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే శుభ సమయంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వారి సహాయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలని కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక బంధువులతో సంబంధ బాంధవ్యాలనేవి మెరుగుపడతాయి. రావాల్సిన బాకీలు సమయానికి అందుతాయి. ఇక చేస్తున్న పనుల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులను పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇక వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. అలాగే నూతన పెట్టుబడులు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కవచ్చు. ముఖ్యంగా వైద్య రంగం వారికి వారు చేస్తున్న సేవలకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకు ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగడం వలన నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. అలాగే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అదుపులో పెట్టుకోవడం వలన కొంత సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున ఆహార నియమాలు పాటించండి.
ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన మరియు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈరోజు మౌనంగా ఉండడం మీకు అత్యంత మేలు చేస్తుంది. ఆస్తి పంపకాలలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈరోజు ఆస్తి పంపకాలలో పాల్గొనకండి. అలాగే కుటుంబంలో అనవసరమైన వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సోదరులతో ఆస్తి వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రయాణాలలో నష్టాలను ఎదుర్కొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను కొని తెచ్చుకుంటారు ఈరోజు. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. అనవసరమైన వివాదాలు నెత్తిన పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన పత్రాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక వివాదాలు కొన్ని మీకు సవాలుగా మారి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. పరిస్థితులు అన్ని అనుకూలించక చాలా బాధపడతారు. బంధువుల నుండి వ్యవహారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందకొడిగా సాగుతుంది. రుణాలు చేయవలసి రావచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అధిక బాధ్యతల వలన ఉక్కిరి బిక్కిరి అవుతారు. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి నష్టాలను కొని తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక మహిళలకి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. మానసిక ప్రశాంతను కోల్పోతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన పురోగతి అనేది సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది దొరుకుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభరోజుగా చెప్పవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధికమైన లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశం అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకున్నారో వారు వాటిని తిరిగి పొందే అవకాశం ఈరోజు అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారు ఈ రోజు ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. ముఖ్యమైన పనులని కూడా విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సానుకూలంగా సాగుతాయి. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు లాభసాటిగా సాగి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి మంచి ప్రశంసలను పొందుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి.
ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అవార్డు రివార్డు దక్కుతాయి. విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్యలలో మంచి గుర్తింపును పొందుతారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది, ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. తులారాశి వారి సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి అభివృద్ధిని పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు సత్ఫలితాలు అనేవి కనబడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఆనందకరమైన జీవనాన్ని అనుభవిస్తారు ఈరోజు తులారాశి వారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో తులారాశి వారు వాటిని అమలు చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు సన్నిహితులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తొలగిపోతుంది. సాంకేతిక నిపుణులకు మరియు రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు మంచి సదవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి కొద్దిపాటి ఆస్తులాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చించి ఆనందంగా గడుపుతారు. సమాజంలో పరపతి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో శత్రువును సైతం ఆకట్టుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ధనవృద్ధి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి
వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సాఫీగా పూర్తి చేస్తారు. రావాల్సిన బాకీలు సకాలంలో అందుతాయి. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు తీరిపోతాయి. మీ ప్రతిభను చాటుకొని ముందుకు సాగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తారో వారికి మంచి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నవి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు కొన్ని అవకాశాలు అనేవి దగ్గరకు వస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన వైద్యశాలలు నిర్మించే మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బందులను ఎదురవుతాయి. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. దైవసేవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు విద్యార్థులు చేసే నిర్లక్ష్యం వలన విద్యా నష్టం అనేది ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు పెద్దల సలహాలు స్వీకరించడం వలన మంచి మేలు జరుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలు అత్యధికంగా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఆర్థిక నష్టం కూడా ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది. కనిపిస్తుంది. తొందరపాటుతో ఎవరికి మాట మాత్రం ఇవ్వకండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు లభించిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కొంత మీరు నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కోర్టు వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి ఆస్తి పంపకాలు ఈరోజు పాల్గొనకండి. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే సోదరులతో ముఖ్యంగా ఆస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి దైవ దర్శనం మీకు మేలు చేస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో అవదంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిలో అడుగడుగున ఆటంకాలని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాదాలు కొన్ని మీకు సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే బంధువుల నుండి ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇంట బయట అనేక సమస్యలను మిమ్మల్ని బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు పరిస్థితుల ప్రభావంతో కొన్ని విషయాలలో వెనుకడుగు వేస్తారు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణపై మరింత బాధ్యతాయుతంగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు గృహమున సొంత ఆలోచనలు అమలు చేసి అందరి ప్రశంసలను పొందుతారు.
అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మకర రాశి వారికి ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. దాని ద్వారా లబ్ధిని చేకూర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఆశించిన స్థానచలన మార్పులను పొందగలుగుతారు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ధనలాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభంని చేస్తారు. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలను కొన్నింటిని గ్రహిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉండడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో పదోన్నతులను పొందుతారు. కళాకారులకు అవకాశాలు ఊహించని రీతిలో లభిస్తాయి. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలనేవి లభించడం తథ్యమవుతుంది. వ్యవసాయదారులకు బ్యాంకు రుణాలు అందుతాయి. ఐటీ రంగం వారికి ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మంచి గౌరవం అనేది దక్కుతుంది. సినీ రంగం వారికి లాభాలు కనిపిస్తున్నవి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి కనబడుతున్నవి. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే కుంభరాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. పనులన్నీ చకచకా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారికి రోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలనేవి పొందుతారు. అలాగే అందరిలోనూ మీ యొక్క ప్రతిభను చాటుకోగలుగుతారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి బయటపడగలుగుతారు. రాజీని కుదుర్చుకోగలుగుతారు.
ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది, పదవి యోగం కూడా కనబడుతుంది. అలాగే సినీ రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు వైద్య రంగం వారు మంచి ఉన్నతిని పొందగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తల యొక్క యత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను తొలగించుకొని అందరి మన్ననలను పొందగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సదవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి, ధనయోగం కూడా కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంట బయట విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఎవరికైతే దాయాదులతో ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోయి మంచి ధనలాభాన్ని పొందుతారు. ఇక గృహ నిర్మాణ పనులు ఎవరైతే ప్రారంభించారో అవి మరింత ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తులను అమ్మడం వలన కొనడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇష్టమైన వ్యక్తులకు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే మీ అంచనాలు వ్యూహాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు, విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతి అనేది సాధిస్తారు, మంచి లాభాలు దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు. ఐటీ రంగం వారికి సంస్థలలో నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.